పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్నేహితుడా, రహస్య స్నేహితుడా, జగన్ కు పెద్దలు ఢిల్లీ కేంద్ర పెద్దలే. తెర వెనుక జగన్ పొలిటికల్ షీల్డ్ అదే. వైసీపీ అధినేత జగన్ కి కేంద్రం లింకు, సత్సంబంధాలు పెట్టుకోవడం వెనుక పెద్ద వ్యూహమే. అదేదో సినిమాలో ఒక పాట ఉంది, అది డ్యూయట్ పాట, కానీ ఆ పాటలో పెద్ద పరమార్థం దాగి ఉంది. స్నేహితుడు రహస్యంగా ఉంటే ఇంకా లైఫ్లో చాలా వరకు సక్సెస్ సాధించవచ్చు. ఇప్పుడు అదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు. తన వరకు చూస్తే ఏపీలో శత్రువులుగా కనిపించేది కూటమి ప్రభుత్వం. ఆయన తన ఆయుధాలన్నీ విసిరేది అక్కడే. అయినప్పటికీ ఎక్కడ కూడా కేంద్రంలో ఉండే సర్కారును మాత్రం ఆయన టచ్ చేయరు. పైగా వారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కేంద్రంతో బేడపకుండా మంచితనంగా రాజకీయంగా డిప్లొమాటిక్గా ఉండే ఆలోచన. రాజకీయాల్లో ఇదేం పెద్ద తప్పు కాదు. ఎక్కడ కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అలాగే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు అనేది చాలా వరకు తేలిన నిజం. ఈ ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి బాగానే వంట పట్టించుకున్నారు. వైసీపీ అధికారంలోకి మరోసారి రావాలి అంటే ఏపీలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలే తప్ప కేంద్రంలో ఉన్న సర్కార్ని టార్గెట్ చేయకూడదు. ఇదే ఆయన ఇప్పుడు చేస్తున్న పని. ముఖ్యంగా బీజేపీ సర్కార్ని ఎప్పటికి కూడా వైసీపీ ఢీకొట్టలేదు. అలాగే కూటమి కూడా ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయలేదు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ యుద్ధం చేశారు తప్ప అక్కడ కేంద్రంలో మాత్రం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇక వైసీపీ అధినేత జగన్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయనపై కేసులు ముందుకు కదలేదు. పైగా ఒక్కొక్కటి నీరు గారిపోతున్నాయి. దీంతో జగన్కు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంబంధాలు ఎవరికైనా ఇట్టే అర్థమవుతాయని టీడీపీ నేతలే అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని, అదే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ జగన్పై కేసులు ముందుకు కదలకపోవడం, వైఎస్ వివేక హత్య కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఊరట తగ్గడానికి కూడా బీజేపీ జగన్ వెనుక ఉందన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా వ్యాఖ్యానించడానికి ముందుకు రావడం లేదు. అందరి మనసులో ఉన్న మాట ఇదే. ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించినట్లు జగన్ ఢిల్లీ మాట వింటున్నారో లేదో పక్కన పెడితే జగన్ మాటలు మాత్రం ఢిల్లీ వింటుందన్న వ్యాఖ్యలు కొంత నిజం లేకపోలేదు. తెర వెనుక జగన్ పొలిటికల్ షీల్డ్ను వైసీపీ అధినేత ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం అవుతుందన్నారు. టీడీపీకి బలం ఎక్కడైనా తగ్గొచ్చు, జగన్ బలం పెరగొచ్చు. టీడీపీ బలం ఎంతవరకు తగ్గుతుందో వేచి ఉండడం కన్నా ఇటు జగన్తోనూ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తే తమకు కేంద్రంలో మద్దతు ఏపీ నుంచి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ ఎంపీల మద్దతు కూడా అవసరం. జగన్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన 40% ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకున్నారు. అది కూడా బీజేపీ పరోక్షంగా జగన్కు అండగా ఉండడానికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు బహిరంగంగానే జగన్పై విమర్శలు చేయకపోవడానికి ఒక కారణం చెబుతున్నారు. పైగా జగన్ కాంగ్రెస్కు ప్రధాన శత్రువు అని ఎప్పటికీ దాంతో కలవరు. అందుకే తమకు నమ్మకమైన మిత్రుడిగా బీజేపీ భావిస్తుంది. ఇప్పటివరకు జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూనే ఉన్నారు, సహకరిస్తూనే ఉన్నారు. అందుకే ఢిల్లీ వైఖరి చాలా మెతకగా ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా జగన్పై తీవ్రమైన చట్టపరమైన చర్యలు లేదా అరెస్టు లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం కేంద్రం నుంచి వస్తున్న బ్రేకులే కారణం అంటున్నారు. రానున్న కాలంలో ఏ ఇబ్బందులు వచ్చినా జగన్ తమకు మద్దతుగా నిలుస్తున్నారని ముందు చూపుతూ ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. అందుకే భవిష్యత్తు అవసరాల కోసం జగన్తో సత్సంబంధాలు ఉండడం కూడా అంతే ముఖ్యమని బీజేపీ భావించుండవచ్చు. ఢిల్లీ అందరినీ శాశ్వతంగా అనుకోవడం భ్రమ. మనకు కావాల్సిన విధంగా ఢిల్లీని వాడుకోవడం అసలైన రాజకీయం. ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.